బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పేలుళ్ల సూత్రధారులు ఎవ్వరిని కూడా వదలం ఇది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో సూత్రధారుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఇతడే ఈ పేలుళ్లకు సూత్రధారిగా తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ఉగ్రవాదులతో సంబంధాలు నిలుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు వందల కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు ఢిల్లీలో కారు బాంబును పేల్చింది ఎవరు అనే విషయంపై ఆరా తీస్తుంటే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఇతను జమ్మూ కాశ్మీర్లో ఒక గవర్నమెంట్ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు వీడేం చేసేవాడు అంటే మౌలానా మసూద్ అజార్తో అత్యంత సంబంధాలు నిలుపుతూ ఉండేవాడు జైషే మహమ్మద్ నేతలతో జైషే మహమ్మద్ చీఫ్తో మౌలానా మసూద్ అజార్తో అత్యంత సన్నిహిత సంబంధాలు నిలుపుతున్నాడు భారతదేశంలో పలు చోట్ల రద్దీగా ఉండే ప్రాంతాల్లో పేలుళ్ళు సృష్టించి మారణహోమాన్ని సృష్టించాలి అనే ఇతను ప్లాన్ చేస్తున్నాడు అందుకు జమ్మూ కాశ్మీర్లో ఒక మసీదులో పరిచయమైన వైద్య విద్యార్థులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోలు చూపించడం వాళ్లను ఉగ్రవాదుల వైపు ఆకర్షితులను చేయడం ఇలాంటివి చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఢిల్లీలో పేలిన కారు బాంబు పేలుడికి పాకిస్తాన్కి సంబంధం ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది పాకిస్తాన్లో ఉన్న ఈ టెర్రరిస్టులు భారతదేశంలో ఉన్న ఈ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ లాంటి వాళ్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఇక్కడ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు ఇప్పుడు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే షాహీన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రశ్నిస్తూ ఉంటే ముజ్ముల్ గురించి ఆదిల్ గురించి ఒమర్ గురించి వీళ్ళ గురించి అనే వివరాలు తెలిసాయి డాక్టర్ ఒమరే ఆ రోజు కారు నడుపుతున్న వ్యక్తి అని దాదాపు నిర్ధారణకు వచ్చారు అతని తల్లి పుల్వామాలో ఉన్న అతని తల్లి DNA శాంపిల్స్ను కూడా తీసుకున్నారు దాదాపు అతనే కారు నడుపుతున్న వ్యక్తి అని నిర్ధారించారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఎవరెవరున్నారు ఇంకా ఏ పాము పుట్టల్లో ఇలాంటి ఉగ్రవాదులు దాగి ఉన్నారు డాక్టర్ల ముసుగులో ఉన్న వైట్ కోట్ వేసుకున్న ఆ ముసుగులో ఇంకా ఎంతమంది ఇలాంటి ఉగ్రవాదులు ఉన్నారు అని ఎన్ఐఏ ఆరా తీస్తుంది బహుశా అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే పాకిస్తాన్ కూడా భయపడుతుంది అంటే మొత్తానికి జైషే మహమ్మద్ లింకులు బయటపడుతూ ఉన్నాయి జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ లింకులు బయటపడుతున్నాయి ఈ మౌలానా మసూద్ అజారే కాందహార్ ఘటనలో మన ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి ఇతను భారత జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు 2001లో పార్లమెంటు భవనంపై దాడి చేశాడు 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడికి పాల్పడ్డాడు 2019లో పుల్వామాలో దాడికి పాల్పడ్డాడు ఇప్పుడు ఢిల్లీలో కారు బాంబు పేల్చి 12 మంది మృత్యువాత పడటానికి కారణం ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అతని వెనుక ఉన్నది మౌలానా మసూద్ అజార్ అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది మా ప్రతినిధి శివ ఉన్నారు ఎక్కడైతే కారు బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుందో ఢిల్లీలో ఎర్రకోట దగ్గర అక్కడే మా ప్రతినిధి శివ ఉన్నారు శివతో మాట్లాడదాం శివ ఎన్ఐఏ విచారించే కొద్దీ చాలా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఇతను పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు ఈ పేలుళ్లకు సూత్రధారి ఇతనే జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్తో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని కనుగొన్నారు సో ఇప్పుడు దర్యాప్తు ఏ దిశగా వెళ్తోంది ఇంకా ఎవరెవరి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది రైట్ రోహిత్ ఢిల్లీలో పేలుడు కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది దానిలో భాగంగా ఎన్ఐఏ ఈ విచారణను వేగవంతం చేసింది దానిలో భాగంగా ఢిల్లీలో ఈ కారు పేలుడు సూత్రధారిని ఇర్ఫాన్ ఇమామ్ను అరెస్ట్ చేసి వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టే పనిలో ఎన్ఐఏ ఉంది ప్రజెంట్ మనం ఈ ఢిల్లీలో పేలుడు ఘటన జరిగిన ప్రాంతం వద్ద మనం ఉన్నాం ఇక్కడ పేలుడు సంభవించడానికి ముందు వీరందరితో కూడా ఇమామ్ ఇర్ఫాన్ వీరందరితో మాట్లాడాడు ఒమర్ మహమ్మద్ మరోవైపు గతంలో అరెస్ట్ అయిన ఆదిల్ ముజ్ముల్ మహమ్మద్ వీరందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు వారందరితో మాట్లాడుతూ ఎక్కడ ఏ విధంగా పేలుడుకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశాము ఏం చేయాలి ఎక్కడ ఈ బ్లాస్ట్ సంబంధించిన పేలుడు పదార్థాలు నిల్వ ఉంచాలనే అంశాలపై కూడా ఎప్పటికప్పుడు ఇమామ్ ఇర్ఫాన్ వారితో మాట్లాడుతున్నారు అయితే నిన్న ఒకవైపు ఆదిల్ను ముజ్బుల్ మహమ్మద్ను విచారిస్తున్న సమయంలో భయభ్రాంతులకు గురైన ఈ ఉమర్ మహమ్మద్ ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. కానీ ఇది
కావాలని ఆత్మహత్య దాడికి పాల్పడ్డారా, లేదా రన్నింగ్లో వెళ్తున్న సమయంలో ఈ పేలుడు పదార్థాలు కారులో ఉన్న ఈ పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అయ్యాయి అనేది కూడా ఇంకా వివిధ కోణాల్లో ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఎన్ఐఏ లోతైన దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఏదైతే బ్లాస్ట్ జరిగిన ప్రాంతం ఏదైతుందో, బ్లాస్ట్ జరిగిన ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఈ తెల్లని డేరాలు ఏవైతే కట్టారో ఆ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. అక్కడ మనం చూస్తున్నాం అధికారులు, ఎన్ఐఏ అధికారులు ఈ సంఘటన స్థలానికి వచ్చి విచారణ కొనసాగిస్తూ వెనుదిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించిన విచారణకు సంబంధించి అధికారులు ఇక్కడికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. లోపల ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అక్కడ ఉన్న ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలకుండా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఎక్కడికక్కడ ఈ ఆధారాలు ఎక్కడ దొరికిన ఇప్పటి వరకు 42 రకాల ఆధారాలను ఈ ఫోరెన్సిక్ నిపుణులు కానీ ఎన్ఐఏ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ స్వాధీనం చేసుకుని ఇక్కడికి వచ్చి మరొకసారి ఈ దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించిన నేపథ్యంలో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వారి ట్యాక్స్ కూడా మనం చూస్తున్న మేళలో వారు ఈ దర్యాప్తును నిర్వహించి ఇక్కడ మరికొన్ని ఆధారాలను సేకరించి ఇక్కడ ఆల్రెడీ మొదటి నుంచి కూడా ఈ ఎఫ్ఎస్ఎల్ టీం ఇక్కడ ఉండి మొత్తం ఆధారాలు ఒక ఆధారమైన బ్లాస్ట్కి సంబంధించి కూడా అనేక చిన్న ఈ శరీర భాగాలు కానీ మరోవైపు ఇతర కొన్ని ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుని వారు ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటు ఎన్ఐఏ దర్యాప్తునైతే కొనసాగుతుంది. కారు బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలోనే ఉన్నారు. ఒకసారి సరిగ్గా ఆ ప్రదేశం ఇప్పుడు ఎలా ఉందో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఒకసారి వివరించండి శివ. రైట్, ఆ ప్రదేశం ఆ రోజు మనం బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం ఇది. ఈ క్లాత్స్ ఏవైతే కట్టారో ఈ క్లాత్స్ కట్టిన ముందు భాగంలోనే ఈ కార్ అయితే ఉంది. ఇది సిగ్నల్, ఈ సిగ్నల్ రన్నింగ్లో ఉంది. ఒకవైపు వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, మరోవైపు ఈ గేట్ నెంబర్ 1 రెడ్ ఫోర్ట్కి సంబంధించిన గేట్ నెంబర్ ఏదైతే ఉందని చెప్తున్నారు ఇది రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1. ఇది రెడ్ ఫోర్ట్. ఈ రెడ్ ఫోర్ట్ మనం చూస్తున్నాం. ఈ రెడ్ ఫోర్ట్లోని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేస్తూ ఉంటారు. ఈ జెండా ఆవిష్కరణ చేసే ఈ ప్రాంగణానికి ఎగ్జాక్ట్గా గేట్ నెంబర్ 1 నుంచి ఈ సిగ్నల్ చూస్తున్నాం. ఇది ఇటువైపు సిగ్నల్, ఇటు పక్కనే మరొక సిగ్నల్. ఈ సిగ్నల్ ఇక్కడ నుంచి ఈ మెట్రో మరోవైపు మెట్రో స్టేషన్ కూడా దీనిలోని మెట్రో గేట్ నెంబర్ 4 కూడా ఇక్కడే ఉంటుంది. మనం చూస్తున్నాం ఇది మెట్రో గేట్ నెంబర్ 4. ఇక్కడ నుంచి దీని సమీపంలోనే వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రోడ్డు మీద పక్కనే వాహనాలు ఎక్కువసేపు ఆగడానికి కూడా అవకాశం ఉండదు. కొంచెం ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ని ఎక్కించుకోవడం, దించేయడం, ప్రయాణికులు అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ బ్లాస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతంలోని బ్లాస్ట్ జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా ఈ సిగ్నల్ ఏదైతుందో, ఈ సిగ్నల్ ఏదైతే కనిపిస్తుందో ఈ సిగ్నల్ ఎగ్జాక్ట్ గా అక్కడ ఉన్న సెక్యూరిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ అక్కడ క్లాస్ ఏదైతే కనిపిస్తున్న వైట్ డేరాలు ఏదైతే కట్టారో ఆ భాగంలోనే ఈ కార్నర్ లో ఇక్కడ ఇది ఏదైతే కనిపిస్తుందో ఈ కార్నర్ లోనే ఇక్కడ ఈ బ్లాస్ట్ ఇక్కడ కారు పేలుడు అనేది సంభవించింది. తర్వాత ఆ రోజు రాత్రి వరకు మాత్రమే ఈ క్లాత్స్ కట్టకుండా అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంచారు. తర్వాత మొత్తం అధికారులందరూ కూడా ఈ దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు. అప్పుడు ఈ క్లాస్ అన్ని కట్టి లోపల ఆధారాలను సేకరిస్తున్నారు. మొత్తం ఈ రోడ్డు పొడవునా అక్కడ నుంచి ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి శివ. ఒక బ్రేకింగ్ న్యూస్ సరిగ్గా కారు బాంబు పేలిన వెంటనే ఆ సమయంలో ఏం జరిగింది అనే దృశ్యాలు మరికొద్దిసేపట్లో కొన్ని నిమిషాల్లోనే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడబోతున్నారు. కారు బాంబు పేలిన ఆ క్షణంలో నిజానికి ఇప్పటివరకు పేలిన తర్వాత అక్కడ ఎగిసిపడుతున్న మంటలు, పొగ, భీతవాహ దృశ్యాలే మీరు చూశారు. సరిగ్గా మామూలుగా ట్రాఫిక్తో కూడుకుని ఉన్న సమయంలో ఆ సాయంత్రం వేళ 6:52 సరిగ్గా బ్లాస్ట్ జరిగిన ఆ తొలి దృశ్యాలను మీరు మరికొద్ది సేపట్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడబోతున్నారు. అదిగో చూడండి ఒకసారి, అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు. అదిగో చూడండి ఆ మొదటి బాక్స్లో కింద వైపు ఆ మొదటి బ్లాస్ట్ జరిగిన అదిగో చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి ఒకసారి. అదిగో బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో మొత్తం రద్దీగా ఉంది, వాహనాలు వెళుతూ ఉన్నాయి. వెళుతూ ఉన్న సమయంలో చూసారో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పెద్ద మంటతో ఆ బాంబు ఎలా పేలిపోయిందో, కారు ఎలా పేలిపోయిందో మీరు చూడండి. ఇవే సరిగ్గా ఇప్పటివరకు అనుకుంటున్నారు కదా కారు బాంబు బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో ఎలా ఉంది అని. ఆ రోడ్డు చాలా రద్దీగా ఉంది. అదిగో సరిగ్గా రోడ్డు మధ్యలోనే ఆ కారు బాంబు పేలిపోయింది. అదిగో చూడండి ఒకసారి, అటు ఇటు వాహనాలు వెళుతూ ఉన్నాయి. సరిగ్గా అదిగో ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ తర్వాత సీసీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ అయిపోయాయి. తొలిసారి ఈ దృశ్యాలు ఇప్పుడు ప్రపంచానికి రిలీజ్ చేశారు విచారణ అధికారులు. ఈ దృశ్యాలను రిలీజ్ చేశారు. సరిగ్గా కారు బాంబు పేలుతున్న సందర్భంలో చోటు చేసుకున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ కారును నడిపింది డాక్టర్ ఒమర్ నబీ అని చెప్తున్నారు. ఆ కారులో మొదట 3 ఉన్నారనుకున్నారు, తర్వాత ఒక్కరే ఉన్నారని అంటూ ఉన్నారు. ఈ ఒమర్నే
ఇమాం ఇర్ఫాన్ ఆదేశాలతోనే ఈ బాంబును తీసుకువెళుతూ ఉన్నాడు అని ఎన్ఐ అధికారులు చెప్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో, అదిగో ఆ రెండో బాక్స్లో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు తీవ్రత ఎంత ఉందో మీరు చూడొచ్చు. 12 మందిని పొట్టన పెట్టుకున్న బాంబు పేలుడు దృశ్యాలు. సరిగ్గా 6:52 సమయం అయింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళుతున్నారు, బస్ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. రోడ్డు అంతా రద్దీగా ఉంది. అది ఎర్రకోట ముందు ఉన్న రోడ్డు దగ్గరే మెట్రో స్టేషన్ కూడా ఉంది. వాహనాలన్నీ రద్దీగా ఉన్నాయి. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఆ కారు బాంబు పేలిపోయింది. చూడండి ఒకసారి, కారు బాంబు పేలిపోయినప్పుడు ఆ కెమెరాలో ఒక్కసారిగా బ్లాస్ట్కి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత మొత్తం కెమెరాలన్నీ కూడా ఆగిపోయాయి. ఈ ఘటనలోనే 12 మంది చనిపోయారు. స్పాట్లోనే 9 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ పేలుడు సంభవించడంతో ఆ చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ తుక్కు అయిపోయాయి, ఆటోలు తుక్కు అయిపోయాయి. మనుషుల శరీరాలు తునాతునకలు అయిపోయిన హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఒక్కసారిగా అల్లకల్లోలం చెలరేగింది, హాహాకారాలు వినిపించాయి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఆ వ్యక్తి డాక్టర్ ఉమర్. వీడే, ఈ దుర్మార్గుడే ఆ కారును నడుపుతున్న, ఈ దుష్టుడే ఆ కారును నడుపుతున్న వ్యక్తి. వీడే ఆ కారు బాంబును పేల్చిన వ్యక్తి. ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఆదేశాలతోనే ఈ కారును అతను తీసుకొచ్చాడు. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉంచాడు. దొరికిపోతాను అనే భయంతోనే అతను పేల్చేశాడు. లేదు, ఇంకా పెద్ద విధ్వంసానికి అతను ప్లాన్ చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత దొరికిపోతానన్న భయంతోనే అతను ఈ పేల్చేసుకున్నాడు. హడావుడిగా బాంబును తయారు చేసి తీసుకువెళ్తున్న సమయంలో అని ఇప్పటికీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. సో ఈ పేలుళ్ళన్నిటికీ కారణం జైషే మహమ్మద్కు చెందిన మౌలానా మసూద్ అజార్తో టచ్లో ఉన్నారు అని చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచే ఈ పేలుడుకు కార్యరూపం దాల్చింది, పాకిస్తాన్ నుంచి మ్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు. మొత్తం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు సరిగ్గా కారు బ్లాస్ట్ జరిగిన రోజు, ఆ సమయంలో ఏం జరిగిందనే దృశ్యాలు మీరు చూస్తున్నారు. 6:52 చూడండి ఒకసారి, మనకి అక్కడ సమయం కూడా కనబడుతూ ఉంది. 50 నిమిషాలు అయింది. 18:50 అయింది. చూస్తున్నారు ఒక్కసారి, ఆ సమయం కూడా మనకు కనబడుతుంది. 18:57 సమయం అయింది. సరిగ్గా ఆ సమయంలో ఒక్కసారిగా కారు పెద్ద శబ్దంతో పేలిపోయింది. మంటలు, చాలా శక్తివంతమైన పేలుడు సంభవించింది. అదిగో వాహనాలు కదులుతూ ఉన్నాయి, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వాహనాలు కదులుతూ ఉన్నాయి. అక్కడే ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉంది ఎర్రకోట ముందు. ఒక్కసారికి ఈ పేలుడు సంభవించడంతో క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జనాలు అటు ఇటు పరుగులు తీశారు. వెంటనే దూరంగా ఉన్న వాళ్ళకి, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా శబ్దం వినిపించడంతో పరుగున అక్కడికి వచ్చారు. చూసేసరికి కాలిపోతున్న కార్లు, ఛిద్రమైపోయిన శరీర భాగాలు. అదిగో చివరి బాక్స్లో మీరు చూడండి ఒకసారి, ఆ రెండో బాక్స్లో, ఆ చివరి బాక్స్లో మీరు చూడొచ్చు. ఆ రోజు ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే మొదటి బాక్స్లో చూస్తున్నారా, బ్లాస్ట్ చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే అదిగో ఆ చివరి బాక్స్లో చూడండి, కార్లు ఎలా తగలబడిపోతున్నాయో. అందులోనే 9 మంది కాలిపోయారు. 9 మంది శరీర భాగాలు తునాతునకలై పడిపోయాయి. మరికొంతమందికి గాయాలయ్యాయి. 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారందరినీ దగ్గరలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. సరిగ్గా బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు అవి. అదిగో సరిగ్గా ఆ సమయంలో బ్లాస్ట్, ఇదిగో ఇలాగే జరిగింది బ్లాస్ట్. అదిగో చూడండి ఒకసారి, అదిగో ఆ మధ్యలోనే ఉంది కారు. చూస్తున్నారా, ఆ రైట్ సైడ్, ఆ బాక్స్లో రైట్ సైడ్ వైపు ఆ కారు ఉంది. అదిగో ఆ రైట్ సైడ్ వైపు కారు ఉంది. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. అదిగో ఇటువైపు నుంచి కార్లు వెళ్తున్నాయి, రైట్ వైపుకు చూడండి. ఆ రెండో బాక్స్లో అదిగో ఆ స్పాట్, ఆ కేంద్రం, ఆ సెంట్రల్ పాయింట్ రైట్ వైపు ఉంది. మనం చూస్తున్న దిశగా రైట్ వైపు ఉంది. అక్కడే ఎర్రకోట గేట్ ఉంది, అక్కడే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఉంది. సరిగ్గా అక్కడే ఈ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలు కూడా మీరు ఇంకొక బాక్స్లో చూడొచ్చు. ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే క్షణాల్లో అదిగో ఇలా రావణ కాష్టంలో మనకి కనిపిస్తుంది. ఎటు చూసినా శ్మశాన వాతావరణాన్ని కనిపించింది. ఎర్రకోట సాక్షిగా కారు బాంబును పేల్చింది ఈ ఒమర్ నబీ. ఈ పేలుడుకు సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. ఇప్పుడు వీడు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వీడికి ఆదేశాలు ఇచ్చింది జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్. అదిగో చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఆ రోజు బీతవాహ దృశ్యాలు ఎలాగున్నాయో. మొత్తం దేశం ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ పేలుళ్లతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ వీడియో ఫుటేజ్ను రిలీజ్ చేశారు. తొలిసారి మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రోజు బ్లాస్ట్ జరిగిన తర్వాత దృశ్యాలనే చూశారు. సరిగ్గా బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో ఉన్న దృశ్యాలను మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఎంత రద్దీగా ఉందో చూడండి ఒకసారి. ఆ ప్రాంతం అంతా ఎంత రద్దీగా ఉందో, కార్లు వెళుతూ ఉన్నాయి. అంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ
ఇమాం ఒమర్ ఈ కారు బాంబును పేల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇమాం ఇర్ఫాన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి శివ ప్రస్తుతం ఎక్కడైతే కారు బాంబు బ్లాస్ట్ జరిగిందో అక్కడే ఉన్నారు. కారు బాంబు చోటు చేసుకున్న చోట తొలి దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజు ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఆ కొన్ని నిమిషాల తర్వాత ఉన్న దృశ్యాలను మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు. కారు బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ రోజున్న దృశ్యాలను మా ప్రతినిధి శివ స్పాట్లోనే ఉండి మీకు అందిస్తున్నారు. ఒకసారి శివ దగ్గర కూడా వెళ్దాం. శివ, క్లియర్గా కనబడుతుంది ఎన్ఐఏ అధికారులు విడుదల చేసిన తొలి దృశ్యాలు ఇవి. ఇప్పటి వరకు కేవలం కారు బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలే బయటకు వచ్చాయి. సరిగ్గా ఆ సమయంలో బ్లాస్ట్ ఎలా జరిగింది అనేది మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్ఐఏ రిలీజ్ చేసిన ఆ దృశ్యాల్లో కనబడుతుంది. సో ఈ దృశ్యాలు ఈ విచారణకి ఇప్పుడు ఎంత కీలకం కాబోతున్నాయి? శివ ఎన్ఐఏ అధికారులు ఈ రిలీజ్ చేసిన ఈ దృశ్యాల తర్వాత ఈ దృశ్యాలు ఇప్పుడు ఈ విచారణలో ఎంత కీలకం కాబోతున్నాయి? రైట్ రోహిత్, ఈ దర్యాప్తు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించిన నేపథ్యంలో దర్యాప్తును ఎన్ఐఏ బృందం కూడా వేగవంతం చేసింది. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఎన్ఐఏ బృందం కూడా ఇక్కడికి వచ్చి ఈ స్థానికంగా ఏదైతే కారు పేలుడు సంభవించిందో ఆ కారు పేలుడు సంభవించిన ప్రాంతానికి వచ్చి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, మొత్తం ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇక్కడికి వచ్చి కొన్ని కీలక ఆధారాలను ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఒక డాక్యుమెంటేషన్ పరంగా వారు నోట్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తుకు ఏ విధంగా ఉపయోగపడతాయనే కోణంలో కూడా ఎన్ఐఏ బృందం వివిధ బృందాలుగా విడిపోయి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులందరూ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ వైట్ క్లాత్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ వైట్ క్లాత్స్ వద్ద ఈ బాంబు అంటే కారు పేలుడు అనేది సంభవించింది. మొత్తం ఇక్కడ వైట్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్న ప్రాంతం, ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ ఉన్న సివిల్ డ్రెస్ లో ఉన్న వారు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో వారందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వీరు ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించి కానీ మరోవైపు ఇతర దర్యాప్తు బృందాలకు సంబంధించిన వారు ఇక్కడ ఒక్కొక్కరిగా ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ఎన్ఐఏ కూడా మొత్తం కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ దర్యాప్తుకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుంది. ఇటు ఇర్ఫాన్ ఇమాం కానీ ఇటు ఉమర్ మొహమ్మద్ అలాగే ఇతర ఉగ్రవాద కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి సానుభూతి పనులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రజెంట్ విచారణ వేగవంతం చేసి వీలైనంత త్వరగా దీని వెనుక ఎవరున్నారు ఇప్పటికే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జైషే మహమ్మద్ సంబంధించిన లింకులు ఉన్నాయి. ఇర్ఫాన్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థులతో కానీ మరోవైపు ఇటు మసీద్కి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ ఆ జైషే మహమ్మద్ సంబంధించిన ప్రేరేపిత బుక్స్ కానీ వీడియోస్ కానీ చూపించి వారందరూ చూస్తున్న దృశ్యాలు అదిగో చూడండి ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో మీకు చూపిస్తున్నాం. సరిగ్గా 6 గంటల 50 నిమిషాల 57 సెకండ్లు 55 56 57 58వ సెకండ్కి మొత్తం అక్కడ బ్లాస్ట్ జరిగిపోయింది. సరిగ్గా 6 గంటల 50 నిమిషాల 58 సెకండ్లకు చూడండి ఒకసారి అదిగో టైం 57 58 అదిగో చూసారా సరిగ్గా 6 గంటల 50 నిమిషాల 57 సెకండ్లకు ఈ బ్లాస్ట్ జరిగింది. ఇటువైపు వస్తున్న రైట్ సైడ్ నుంచే ఆ సెంట్రల్ పాయింట్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటువైపే ఎర్రకోట ఉంది. ఏ రైట్ సైడ్ వైపు నుంచి వెహికల్స్ ఇటు వస్తున్నాయి. చూడండి ఒకసారి ఆ కార్నర్లో అదిగో ఆ కార్నర్లో ఆ చివర అక్కడే ఈ కారులో ఒమర్ ఉన్నాడు. ఒమర్ ఈ కారును పేల్చివేయడం ద్వారా 12 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఎన్నో కుటుంబాలని ఇప్పుడు రోడ్డు మీద పడేసేలా చేశాడు. భారతదేశంలో మారణహోమాన్ని సృష్టించి ధైర్యాన్ని దెబ్బతీయాలి అని ఈ ఉగ్రవాదులు అనుకుంటూ ఉన్నారు. కానీ భారతీయుల ధైర్యాన్ని ఈ ఉగ్రవాదులు దెబ్బతీయలేరు. భారతీయుల ధైర్యాన్ని దెబ్బతీయాలి అన్నా భారతదేశంలో మారణహోమాన్ని సృష్టించాలి అన్నా ఎటువంటి పరిణామాలు ఉంటాయో మనం ఆపరేషన్ సింధూర్ 1లో పాకిస్తాన్కి రుచి చూపించాం. ఆపరేషన్ సింధూర్ 1తో ఆపరేషన్ సింధూర్తో రగిలిపోతున్న పాకిస్తాన్ భారతదేశంలో మారణహోమం సృష్టించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక దుష్టుడితో సంబంధాలు నిలుపుతూ ఉంది. ఈ దుర్మార్గుడు తెల్లకోటు వేసుకొని డాక్టర్ల ముసుగులో ఉంటాడు. పారామెడికల్ సిబ్బందిగా జమ్మూ కాశ్మీర్లోని ఒక గవర్నమెంట్ కళాశాలలో పనిచేసేవాడు. వీడు కొంతమంది
వైద్య విద్యార్థులను తన దగ్గరకు తీసుకొని వారితో సంబంధాలు నిలుపుతూ ఉగ్రవాద వీడియోలు చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళతో సంబంధాలు ఉన్న వాళ్ళలో డాక్టర్ షాహీన్ ఉన్నారు, ముజముల్, ఆదిల్, డాక్టర్ ఒమర్, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి వైద్యం చేసి ప్రాణాలను కాపాడాల్సిన వృత్తిలో ఉండి ప్రాణాలు తీసే దుర్మార్గులుగా తయారయ్యారు. ఆ రోజు ఆ బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్న ఆ కార్లో బాంబ్ బ్లాస్ట్ చేసింది డాక్టర్ ఒమర్. తెల్ల కోటు వెనుక నల్లటి భావజాలంతో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఒమర్, వాడికి ఈ పేలుళ్లకు సంబంధించిన బాధ్యతలు అప్పగించింది ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. వాడికి పాకిస్తాన్లో ఉన్న మౌలానా మసూద్ అజార్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. చూసారా ఈ రోడ్డు ఎంత రద్దీగా ఉందో చూడండి ఒకసారి. అందరూ కూడా మాట్లాడుకుంటూ తమ కార్లలో వాహనాల్లో నడుచుకుంటూ ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు వెళుతూ ఉన్న సమయంలో సరిగ్గా 6:50:57 ఆ రైట్ సైడ్ వైపు నుంచి అక్కడే ఒక ముష్కరుడు కాచుకుని ఉన్నాడు. తన కారులో మారణ ఆయుధాలు నింపుకుని, పేలుడు పదార్థాలు నింపుకుని ఆ ఎడమ కుడి చేతి వైపు ఆ చివరిలో అక్కడే ముష్కరుడు కాపు కాచి ఉన్నాడు. తను ఇప్పటికే చాలామంది తన సన్నిహిత సహచర ఉగ్రవాదులను మన అధికారులు పట్టుకోవడంతో వీళ్ళు కూడా పట్టేసుకుంటారు అనే భయం వాళ్ళలో కనిపించింది. ఒకవేళ ఎటు వెళ్ళినా పట్టేసుకుంటారు అనే భయం. ఇప్పటికే వాడికి సంబంధించిన సమాచారం కూడా డాక్టర్ షాహీన్ దగ్గర నుంచి అధికారులు రాబట్టగలిగారు. ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉన్నారు. వీడు కూడా దొరికిపోతాడు, వాడి దగ్గర ఉన్న మారణాయుధాలు దొరికిపోతాయని వాడు ఆ మారణాయుధాలను కారులో వేసుకొని వెళుతూ ఉన్నాడు. సరిగ్గా ఎర్రకోట దగ్గరకు వచ్చిన తర్వాత అదిగో చూడండి ఒకసారి పేలుడు. ఆ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సరిగ్గా ఆ ప్లేస్లోనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దగ్గరలో ఉన్న కార్లన్నీ ఛిద్రమైపోయాయి. ఆ కార్లలో ఉన్న వ్యక్తులు, బైకులపై ఉన్న వ్యక్తులు శరీరాలు ఛిద్రమైపోయాయి. కొంతమంది ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. చూడండి కొంతమంది నడుచుకుని కూడా వెళ్తున్నారు. చూడండి ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తున్నారు. కొంతమంది రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా రద్దీగా ఉన్న ప్రాంతం అది. ఒక్కసారిగా ఆ పేలుడుతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. తొలి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలే, అగ్నికీలల్లో ఉన్న ఎర్రకోట ముందున్న దృశ్యాలే మీరు చూశారు. ఇప్పుడు తొలిసారిగా బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ దుర్మార్గుడి కళ్ళజోడు పెట్టుకొని కనిపిస్తున్న వీడు తెల్లకోటు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ వాడి భావజాలం అంతా నల్లటి భావజాలంతోనే ఉంటుంది. వాడు ఆలోచనలన్నీ కూడా భారత్లో మారణ హోమాన్ని సృష్టించడమే. పైగా వీడు పుట్టింది కూడా మన దేశంలోనే. మన కాశ్మీర్లో పుట్టిన ఈ దుర్మార్గుడు మన భారతదేశంలో ఉన్న వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన దుష్టుడు వీడు. ఈ దుర్మార్గుడే ఈ ఘాతుకానికి పాల్పడి మన వాళ్ళని 12 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఆ కారు బాంబు పేల్చి. ఒకవేళ ఇంకా శక్తివంతమైన పేలుడికే వీళ్ళు కుట్ర పన్నారు అని తెలుసు. ఇంకా శక్తివంతమైన పేలుడికే వీళ్ళు కుట్ర పన్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక మారణ హోమాన్ని సృష్టించాలి అని ఢిల్లీ ఎర్రకోట దగ్గరకు వచ్చి ఈ పేలుడిని సంభవించేలా చేశాడు. ఇప్పటికే దీనికి పాకిస్తాన్తో లింకులు బయటపడుతూ ఉన్నాయి. ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్తో లింకులు బయటపడుతున్నాయి. బహుశా పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో లింకులు బయటపడిన తర్వాత ఎటువంటి యాక్షన్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. పాకిస్తాన్ మౌలానా మసూద్ అజార్ ఇప్పటికీ వాడిని అప్పగించమని మనం పాకిస్తాన్ అడుగుతున్నాం. వాడు పాకిస్తాన్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, స్వైర విహారం చేస్తున్నాడు. భారతదేశంలో ఎటువంటి మారణ హోమాన్ని సృష్టించాలని ప్లాన్ చేస్తున్నాడు. గతంలో పార్లమెంటుపై దాడికి పాల్పడింది వాడే. పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడికి పాల్పడింది వాడే. మొన్న మనం చూసాం 2019లో పుల్వామాలో సైనిక వెహికల్స్పై అటాక్ చేసింది కూడా వాడే. ఇప్పుడు ఈ కారు బాంబు పేల్చడానికి బ్యాక్ ఎండ్లో పనిచేసింది కూడా ఈ మౌలానా మసూద్ అజార్. వీడు పాకిస్తాన్లో అచ్చేసిన మృగంలో అక్కడ తిరుగుతూ ఉంటుంటాడు. ఇప్పుడు ఈ ఒమర్ నబీ మన దేశంలో వైద్య విద్యను అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన పవిత్రమైన వైద్య వృత్తిలోకి ప్రవేశించి ఈ దుర్మార్గమైన ఆలోచనలతో నరాన్న ఉగ్రవాదపు భావజాలాన్ని నింపుకున్న ఈ వ్యక్తి తనను తాను పేల్చుకొని ఈ మారణ హోమానికి పాల్పడ్డాడు. ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా ఇంకా చాలా యాంగిల్స్లో అక్కడ చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. తొలిసారిగా ఎన్ఐఏ అధికారులు రిలీజ్ చేసిన దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎంత భయానకంగా ఉందో పేలుడు సంభవిస్తూ ఉన్నప్పుడు ఆ పేలుడు ఎంత శక్తివంతంగా పేలిందో, ఆ పేలుడు దాటిగా మంటలు ఎంత దూరం వ్యాపించాయో మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ శబ్దం వినిపించింది. ఒకసారిగా అక్కడికి వచ్చేసరికి భీతావహ వాతావరణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎన్ఐఏ అధికారులు ఆ ప్రాంతానికి కార్డన్ ఆఫ్ చేశారు. ఆ కార్డన్ ఆఫ్ చేసి అక్కడ
ప్రతి అణువణువును పరిశీలిస్తున్నారు. వాడిన పదార్థాలు ఏంటి, ఆ రోజు ఆ కారులో ఇంకెవరు ఉన్నారు, మొత్తం వాళ్ళ వెనక్కి ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలన్నీ కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు, 2 బాక్స్లో చూడొచ్చు. పేలుడు జరిగిన తర్వాత పరుగులు పెడుతున్నారు. చూడండి ఒకసారి, పై బాక్స్లో పేలుడు జరుగుతున్నప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ 2వ బాక్స్లో చూడండి ఒకసారిగా పేలుడు శబ్దం వినిపించడం, కార్లన్నీ కాలిపోతూ ఉండటం, మనుషులు అందులో పేలిపోయి శరీరాలు ఛిద్రంగా పడి ఉండడంతో భయంతో అక్కడ ఉన్న వాళ్ళు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ లింకులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో మీరు ఏమనుకుంటూ ఉన్నారు? మరోసారి ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? పాకిస్తాన్కి భారతదేశంలో ఉన్న ఈ భారతీయుల ముసుగులో ఉన్న, భారతదేశంలో ఉన్న, మన తిండి తింటూ, మన కళాశాలలో చదువుకుంటూ, ఉన్నత విద్యను అభ్యసించి మన సోదరుల ప్రాణాలని పొట్టను పెట్టుకుంటున్న ఈ దుర్మార్గులకు ఎటువంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. मोहन भाई नाको भाई नाको नाको मोहन